మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ప్రజాపాలన వారోత్సవాల్లో పాల్గొని ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని తెలిపారు. పేదల కోసం పనిచేసే ఏకైక సర్కార్ కాంగ్రెస్ సర్కార్ అని చెప్పారు. ఇచ్చిన హామీలకు రేవంత్ సర్కార్ కట్టుబడి ఉందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు పక్కాగా అమలు చేశామన్నారు. గత ప్రభుత్వంలో ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించేవారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమ అరెస్టులు ఉండవన్నారు. చెన్నూరులో ప్రజాపాలన వారోత్సవాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే. చెన్నూరు టౌన్లో 10 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. చెన్నూరు గ్రామాలలో కూడా సరిగా డిఎంఎఫ్టీ ఫండ్స్ పెట్టడం జరిగింది. అందరూ కూడా పనులు ప్రారంభించారు. ఒక నెలలోనే మనము ఈ పనులన్నీ కూడా డిఎంఎఫ్టీలో పూర్తిగా అవుతాయి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎంపీ ఎమ్మెల్యే చెన్నూరులో రోడ్ల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు ఎమ్మెల్యే వివేక్. కనీసం రోడ్లకు రిపేర్లు చేయించలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 1,80,00,000తో రోడ్ల రిపేర్లు చేయిస్తున్నామని తెలిపారు. భీమారం మండలం జోడువాగుల దగ్గర రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే. త్వరలోనే 100 కోట్లతో 4-వే రోడ్డు పనులు ప్రారంభిస్తామన్నారు వివేక్. ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే ఎంపీ ఈ జోడువాగు రోడ్డు గురించి పట్టించుకోలేదు అని కేంద్రం నుంచి మాట్లాడి, ఇంతకుముందు నేను ఎంపీగా ఉన్నప్పుడు 15 కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేపించి ఈ రోడ్ని మరమ్మతులు ఆ రోజులలో చేయించడం జరిగింది. మళ్ళీ ఒకసారి 1,80,00,000తోని ఈ రోడ్డు మరమ్మతులకు మన శాంక్షన్ చేయించడం జరిగింది. ఇక్కడ 4 లేన్ రోడ్డు కోసం కూడా 100 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడంలో రేవంత్ ప్రభుత్వం టాప్ లో ఉందన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5 ఏళ్లలో 2,400 కోట్ల సీఎంఆర్ఎఫ్ అందిస్తే రేవంత్ సర్కార్ కేవలం 1 ఏడాదిలోనే 840 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. మంచిర్యాల జిల్లా భీమారంలో 24 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే. పేదల గురించి ఆలోచించే ఏకైక సర్కార్ కాంగ్రెస్ సర్కార్ మాత్రమేనని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఈ ఒక సంవత్సరంలో 830 కోట్ల రూపాయలు వారి అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం 450 కోట్ల రూపాయలు ఉండే. కానీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత లిబరల్గా, ఎందుకంటే చాలా చోట్ల కూడా యాక్సిడెంట్స్ కావడము, క్యాన్సర్ పేషెంట్స్కి ఎక్కువ నిధులు సీఎం రిలీఫ్ ఫండ్లో శాంక్షన్ చేసి 830 కోట్ల రూపాయలు ఇచ్చిందంటే ఈ రాష్ట్రంలో బీద ప్రజలు వారికి రాజీవ్ ఆరోగ్యశ్రీతో పాటు ఏదైతే 10 లక్షల రూపాయలు ఇస్తున్నారో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా మనకు నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మంచిర్యాల జిల్లా జయపూర్ మండలం టేకుమట్ల గ్రామంలో ఇటీవల రైల్వే ట్రాక్ గుంతలో పడి చనిపోయిన రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు ఎమ్మెల్యే వివేక్. సింగరేణి సంస్థతో మాట్లాడి రాజ్ కుమార్ కుటుంబానికి 15 లక్షల ఎక్స్గ్రేషియా అందించారు. రాజ్ కుమార్ కుటుంబంలో ఒకరికి సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు వివేక్. అన్నం తీసుకొని పోయింది సార్, అట్లా డాడీకి అన్నం తీసుకొని పోయి కాలు జారంలో పడ్డాడు సార్. సార్ ఇంటికి వచ్చిండు సార్, 15 లక్షల చెక్ ఇచ్చి సాయం చేసిండు సార్. పని కూడా తిప్పిస్తామన్నారు సార్. సార్కు ధన్యవాదాలు సార్. చెన్నూరు నియోజకవర్గంలో 10 ఏళ్లుగా పెండింగ్ పడిన పనులను పరిష్కరిస్తున్నారు ఎమ్మెల్యే వివేక్. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారు.